హే హాయ్ టు ఎవ్రీవన్. సో ఇవాళ మీకు నేను ఏం చూపిస్తున్నా అంటే ఇక్కడ కనపడుతుంది కదా బ్యాగ్. ఈ బ్యాగ్ ఏంటనుకుంటున్నారా? సంతకు మోసుకెళ్ళే బ్యాగ్ అనుకుంటున్నారా? కాదు. గార్డియన్ గేట్స్ అనే కంపెనీ నుంచి, గార్డియన్ గేట్స్ అనే బ్రాండ్ నుంచి ఇది యాక్చువల్గా వచ్చేసి బైక్స్కి ట్యాంక్ బ్యాగ్ అంటారు. సో ఈ ట్యాంక్ బ్యాగ్ ఎలా ఫిట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఇక్కడైతే ఫిట్ చేస్తారు. ఈ బ్యాగ్ వచ్చేసి అటాచబుల్ అండ్ డిటాచబుల్ అన్నమాట. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్యాగ్ ఎలా అటాచ్ చేస్తారు, ఎలా డిటాచ్ చేస్తారు అనేది. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే బ్యాగ్ అటాచ్ చేశాక ఇక్కడ 4 క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ 4 క్లిప్స్తో రిమూవ్ చేయొచ్చు అండ్ అటాచ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇది కనబడుతుంది కదా, ఇది ఇలా తీసేసి ఇక్కడ చూడండి, ఇలా తీసేసి ఈ క్లిప్స్ వచ్చేసి దీనికి అటాచ్ చేసేసి ఇలా తగిలించేసుకొని ఈ క్లిప్స్ ఉంటాయి దీనికి, ఇలా మనము ఎక్కడికి కావాలంటే అక్కడికి ఇలా క్యారీ చేయొచ్చు అనమాట. సింపుల్గా క్యారీ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఎలా ఫిక్స్ చేయాలో మీకు చూపిస్తాను రండి. సో ఈ సైడ్ ఉంది కదా, ఇది వచ్చేసి ఇట్లా ట్యాంక్ మీదకి అయితే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం పెట్రోల్ పట్టించుకునే దానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఈ మెయిన్ థ్రెడ్ అనమాట. ఈ థ్రెడ్ని మనము ఈ హ్యాండిల్ బార్ కింద నుంచి అయితే లాక్కోవాలి. ఈ హ్యాండిల్ బార్ కింద నుంచి లాక్కునేటప్పుడు జాగ్రత్తగా లాక్కోండి, ఎందుకంటే ఇక్కడ చాలా వైర్స్ అనేవి ఉంటాయి కదా, ఆ వైర్స్ అనేవి తగలకుండా ఉండాలి. నేనైతే ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఈ వైర్లు గీర్లు తగలకుండా జాగ్రత్తగా అయితే లాగుతున్నాను. లాగేసి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ ఇక్కడైతే ఫిట్ చేయాలి మనము. ఇక్కడ ఫిట్ చేసేటప్పుడు కింద నుంచి ఇలా నేను ఇంత గట్టిగా ఉంది ఇట్లా లాగేసి ఇక్కడ ఇలా ఇవ్వాలన్నమాట. సో అప్పుడేమవుతుంది అంటే మనకి ఎంత టైట్ కావాలో అంత టైట్ అయితే లాక్కోవాలి. ఇక్కడ వచ్చేసి మెయిన్ మనకు ఈ ట్యాంకు అనేది గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి నేను ఇలా అయితే వదిలేస్తే తర్వాత టైట్ చేస్తాను. ఇక్కడ ఈ 2 క్లిప్స్ ఉన్నాయి కదా, వీటిని ఏం చేయాలరా అంటే మనకు ఇదిగో ఇక్కడ ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఫిట్ చేయాలి. ఎలా ఫిక్స్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఇది ఉంది కదా, ఇక్కడ నేను మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ అటాచ్ చేసుకోండి. ఇలా ఇక్కడ ఇది ఉంది కదా ఈ పాయింట్. సో ఈ పాయింట్లోకి ఈ థ్రెడ్ ఇలా పంపించామంటే కొంచెం టైట్ అవుతుంది అన్నమాట. సో మీకు కన్వీనియంట్ ఉండే చోట అయితే వేసుకోండి. ఇలా అయితే ఫిక్స్ చేశాక తర్వాత వచ్చేసి టైట్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ లూజ్ అయితే ఇబ్బంది పడతాము. సో తర్వాత దీన్ని ఇక్కడ కనపడుతుంది కదా, ఇందులోకైతే మనము దూర్చాలన్నమాట. ఇందులో దూర్చేసి తర్వాత ఇక్కడ దీని నుంచే ఇలా కిందికి అనేసి టైట్ చేయాలి. ఎందుకంటే మనకు ఎంత టైట్ చేస్తే అంత స్టాండర్డ్గా ఉంటుంది అన్నమాట. ఏం లేదు, ఇలా పైకి అనేసి ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇలా పైకి అనేసి ఇలా లాగితే టైట్ అయిపోతుంది. సో నేనైతే టైట్ చేస్తున్నాను. మ్యాక్సిమం నాకు ఎంత కావాలో అంత టైట్ అయితే చేసుకుంటున్నా. సో మీరు కూడా అలా చేసేసుకోండి. బట్ ఇది గార్డియన్ గేట్స్ కంపెనీ బ్రాండెడ్ బ్యాగ్ వచ్చేసి చాలా బాగుంటుంది, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. నేను ఎంత పడింది ఏంటి అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నా. సో ఏం చేస్తారంటే తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా పార్ట్ను ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇది ఇచ్చారన్నమాట. ఇందులోకి ఇలా దూర్చేసి మీకు ఈ ఎక్స్ట్రా పార్ట్ను కూడా కవర్ చేసుకోవచ్చు. లేదంటే కట్ చేసుకొని ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ని అయితే కాల్చుకోవాలి, ఎందుకంటే ఎడ్జెస్ అనేవి ఊడిపోతూ ఉంటాయి. నేనైతే ఎక్స్ట్రా పార్ట్ని ఇలా లోపలికి దూర్చేసి మళ్ళీ ఇక్కడే నేను టైట్గా అయితే చేసేసుకుంటున్నా, ఎందుకంటే నా ఎక్స్ట్రా పార్ట్ ఉన్నది ఏం కాదు అనుకుని వదిలేసాను నేను ఇట్లా. సో సేమ్ ఇలానే అవతల సైడ్ కూడా సేమ్ అవతల సైడ్ ఎలా చేసామో అలానే. సో దీన్ని అయితే ఫస్ట్ ఫిట్ అయితే చేసేసుకోవాలి, స్ట్రాంగ్గా చేసుకోవాలి. నేను దీన్ని వచ్చేసి పైకి పంపించాను, ఎందుకంటే దీంట్లో మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ అనేది దొరకాలి కదా, ఎక్స్ట్రా వైర్. సో ఇలా అయితే స్ట్రాంగ్ చేసేసి తర్వాత ఇక్కడ కనపడుతుంది కదా, ఇట్లా ఇందులో పంపించేసి తర్వాత అగైన్ ఇందులోకి రానిచ్చాము అంటే ఇది స్ట్రాంగ్ అవుతుంది. మనకి ఎంత కావాలంటే అంత టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది వచ్చేసి 5 minutes ప్రాసెస్. 5 minutes కూడా కాదు, మీరు అలవాటు అయితే 3 minutesలో ఓపెన్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, అటాచ్ చేయొచ్చు. సో ఎక్స్ట్రా థ్రెడ్ ఏం చేస్తున్నాను నేను ఇట్లా ఇక్కడ నుంచి లోపలికి అయితే పంపించేస్తున్నాను. ఇట్లా మీరు ఎక్స్ట్రా థ్రెడ్ కావాలంటే పంపించుకోండి, లేదంటే కట్ చేసుకోవచ్చు. మీరు కట్ చేసుకోవాలంటే నేనైతే కట్ చేసుకోవట్లేదు, లోపలికి అయితే పంపించేశాను. సో ఇది ఇంతే అనమాట, ఫిట్ అయిపోయినట్టు. చూడండి ఇక్కడ మీరు చూసారు అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. చూడండి నేనేం చేస్తాను, చూడండి లూజ్ ఉన్న పట్టును వచ్చేసి నేను ఇంకా టైట్ అయితే చేస్తున్నా. టైట్ చేసేసి చూడండి స్ట్రాంగ్ అయితే ఉంది, చాలా టైట్ అయితే ఉంది. ఇంకా లూజ్ ఉందంటే మీరు టైట్ చేసుకోవడమే, అంతే, ఏం లేదు ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా. తర్వాత ఏంటి, ఇక్కడ
ఇవి వచ్చేసి నేను లోపలికి అయితే వేసేస్తున్నాను. ఇది నాకు ఇప్పుడైతే అవసరం లేదు కాబట్టి లోపలికి పెట్టేసి నేను బ్యాగ్ వచ్చేసి ఇక్కడ ఫిట్ అయితే చేసేద్దాము. ఇట్లా లోపలికి అయితే వేసేసాము. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ మీకు ఇటు కావాలంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇలా అయినా పెట్టుకోవచ్చు. నాకు కన్వీనియంట్ ఇలా కాబట్టి నేను ఇలా పెట్టుకుంటున్నాను. ఫస్ట్ క్లిప్ దీనికి అటాచ్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ క్లిప్ వచ్చేసి ఇక్కడ నుంచి నేను దీనికైతే అటాచ్ చేస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇక్కడ నేను దీనికి అటాచ్ చేస్తున్నాను. ఫోర్త్ వచ్చేసి నేను దీనికి అటాచ్ చేస్తున్నాను. సో ఫైనల్గా మన బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది, ట్యాంక్ బ్యాగ్. సో ఇలా మీరు అటాచ్ చేసుకోవచ్చు, డిటాచ్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఇంకోటి ఏమనుకుంటున్నారా, ఈ జిప్పర్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మీరు దగ్గరికి వచ్చి చూడండి, ఒకసారి దగ్గర తీసుకురా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు మొబైల్ కానీ ఏదైనా పెట్టుకొని నావిగేషన్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక పార్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక జిప్పర్ పార్ట్ ఉంటుంది. తర్వాత మీకు ఇంకో డౌట్ రావచ్చు, వాన పడితే ఎలా, వానలో తడుస్తుందా అని అనుకోవచ్చు. బ్యాగ్ అన్నాక వానలో తడుస్తుంది మరి సో ఏం చేద్దామంటే దీనికి వీళ్ళు వాన పడిన ఏం కాకుండా ఉండడం కోసం అనేది ఒక రెయిన్ కవర్ అయితే ఇచ్చారు. సో మనం ఏం చేయాలరా అంటే ఇది మన ఆఫీస్ బ్యాగ్స్కి లేదా ల్యాప్టాప్ బ్యాగ్స్కి వేసుకుంటారు, లేకపోతే ఇట్లా తలకి వేసుకుంటారేమో. తలకి వేసుకోకండి. ఇక్కడ ఉంది కదా, ఇట్లా ఇలా వేసామరా అంటే ఇది రెయిన్ కవర్. సో ఈ రెయిన్ కవర్ మీద వాన పడినా లైక్ వాటర్ పడినా ఏం పడినా కూడా ఏమీ కాదు. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మొత్తానికి అయితే ఈజీగా అటాచ్ చేసాము. సో ఈజీగా కూడా డిటాచ్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి గార్డెన్ గేట్స్ బ్రాండ్. నేను అమెజాన్లో తెప్పించాను అన్నమాట. అమెజాన్లో వచ్చేసి నాకు 3200 అయితే పడింది. మనకి ఈ గార్డెన్ గేట్స్లో మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్స్ ఉంటాయి, ఇట్లా థ్రెడ్ కూడా ఉంటాయి. సో మ్యాగ్నెటిక్ ఏంట్రా అంటే ఇప్పుడు బుల్లెట్ బైక్స్, జావా బైక్స్ లైక్ ఈ ట్యాంక్స్ ఏవైతే మ్యాగ్నెట్ ఉంటాయో, మెటల్ ఉంటాయో వాటికి మ్యాగ్నెట్ అనేది అటాచ్ అవుతాయి అన్నమాట. సో నాది ఫైబర్ కాబట్టి మ్యాగ్నెట్ అటాచ్ అవ్వదు. సో అందుకే నేను గార్డెన్ గేట్స్ నుంచి ఈ థ్రెడ్ బ్యాగ్ తెప్పించాను. రైనాక్స్లో కూడా మనకు మ్యాగ్నెటిక్ బ్యాగ్స్ ఉంటాయి, థ్రెడ్ బ్యాగ్స్ ఉంటాయి. బట్ రైనాక్స్లో నాకు థ్రెడ్ బ్యాగ్స్ కావాలంటే చిన్నది ఉందన్నమాట, నాకు కావాల్సిన సైజు లేదు. అందుకే నేను గార్డెన్ గేట్స్ నేను తెప్పించాను. బట్ రైనాక్స్లో పెద్ద బ్యాగ్ అయితే మ్యాగ్నెటిక్ బ్యాగ్స్ అయితే ఉంది. సో మీకు కావాలంటే మీకు యూస్ఫుల్ అనుకుంటే తెప్పించుకోండి. ఇది ఏ బైక్ అయినా దేనికైనా కూడా సెట్ అయిపోద్ది, సూటబుల్ అవుతుంది. బట్ మీ కన్వీనియంట్, నాకైతే లుక్స్తో సంబంధం లేదు, నాకు కంఫర్ట్ కావాలి. అందుకే నేను కంఫర్ట్ కోసమని ఈ బ్యాగ్ ఇచ్చాను. లుక్స్ ఎలా అయినా ఉండనివ్వు, నాకైతే కంఫర్ట్ కావాలి కాబట్టి నేను మెయిన్ కంఫర్ట్ కోసం చూసుకొని ఈ బ్యాగ్ అయితే కొన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్.